సంచలనం రేపిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఎంట్రీ ఇచ్చారు. 80కి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసిన దయా నాయక్ ఈ కేసు దర్యాప్తును చేపట్టడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలో అండర్ వరల్డ్ ప్రాబల్యం నడుస్తున్న సమయంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దయా నాయక్ ఈ కేసులోకి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఆయనపైన పడింది. About the lack of safety and security for people of Mumbai, particularly people of Bandra, and we also, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో దాడి జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ వంటిపై 6 కత్తిపోట్లు ఉండగా ఆయన్ను వెంటనే ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు డాక్టర్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫేమస్ సెలబ్రిటీలు నివాసం ఉండే బాంద్రాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు అందరిలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు 10 టీంలను ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు దర్యాప్తులోకి ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ రావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబై అండర్ వరల్డ్ షేక్ చేయడంతో దయా నాయక్ పేరు మారుమోగిపోయింది. 1990లో 80 మందికి పైగా గ్యాంగ్స్టర్లను కాల్చి చంపిన దయా నాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు తెచ్చుకున్నారు. కర్ణాటక ఉడిపిలో కొంకణి మాట్లాడే కుటుంబంలో వద్ద రాధా నాయక్ దంపతులకు చిన్న కుమారుడే ఈ దయా నాయక్. తన సొంత గ్రామంలోనే 7వ తరగతి వరకు దయా నాయక్ కన్నడ మీడియంలో చదువుకున్న తర్వాత తన కుటుంబానికి సాయం చేయడానికి ఉద్యోగం కోసం 1979లో ముంబైకి చేరుకున్నారు. the law and order situation has been impacted over the last 7 months. Now, many coming out to celebrate. మొదట ఒక హోటల్లో పనిచేసిన దయా నాయక్ అక్కడ పనిచేస్తూనే ముంబైలోని గోరేగావ్లో ఉన్న మున్సిపల్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత అంధేరిలోని సిఈఎస్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ప్లంబర్ అప్రెంటిస్ గా పనిచేస్తున్న క్రమంలో నార్కోటిక్స్ విభాగానికి చెందిన కొంతమంది పోలీసు అధికారులను కలిసిన తర్వాత పోలీసు అధికారి కావాలనే కోరిక దయా నాయక్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలోనే 1995లో పోలీస్ అకాడమీ నుంచి ట్రైనింగ్ పూర్తి చేసుకుని జూహు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా మొదటి పోస్టింగ్ దక్కింది. అయితే ఆ సమయంలో ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా ప్రభావం ఎక్కువగా ఉండేది. అలాంటి తరుణంలో 1996 డిసెంబర్లో గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు సంబంధించిన వారిని ఇద్దరిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేశారు. దీంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో దయా నాయక్ పేరు మారుమోగిపోయింది. అయితే అంత పేరు సంపాదించిన దయా నాయక్ పై అనేక వివాదాలు మూసుకున్నాయి. దయా నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు రాగా 2004లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కోర్టు ఆయన ఆస్తులపై దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు దయా నాయక్ కి చెందిన ఇల్లు, ఆస్తులపై దాడులు జరిపారు. బెంగళూరులోని 2 ప్రాంతాలు సహా మొత్తం 6 ప్రదేశాలపై దాడులు చేయగా ఈ దాడుల్లో దయా నాయక్ 2 లగ్జరీ బస్సులను కలిగి ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత దయా నాయక్ ను ఏసీబీ అరెస్టు చేసింది. 2012లో తిరిగి ఉద్యోగంలో చేరిన దయా నాయక్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ గా నియమితులయ్యారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో దయా నాయక్ రంగంలోకి దిగడంతో అందరి దృష్టి మళ్లీ ఆయనపై పడింది.